హలో! మనిషి ప్రశాంతంగా ఉండాలంటే, నేనిప్పుడు చెప్పే ఈ 4 విషయాలని పూర్తిగా అర్థం చేసుకొని ఆచరిస్తే సరిపోతుంది. అందులో మొదటిది, ఎవరితో పోల్చుకోరాదు. రెండోది, ఏదైనా పని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఎవరో ఏమో అనుకుంటారని చెప్పేసి స్టార్ట్ చేయకుండా ఆగిపోరాదు. మూడోది, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు కొంత డబ్బుని సంపాదించాలి. నాలుగోది, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 4 విషయాలే. కానీ వీటిని పూర్తిగా అర్థం చేసుకొని ఆచరిస్తే, ఒకటి చెప్తున్నాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తెలుసుకోవడం వల్ల జీవితంలో ఎలాంటి మార్పులు రావు. ఎలాంటిది ఒరగదు. దాన్ని చిన్నదైనా పర్లేదు, ఒకటైనా పర్లేదు, రెండైనా పర్లేదు ఆచరిస్తూ పోవాలి. ఏదో 4 రోజులు, నెల రోజులు ఆచరిస్తుంటే జీవితంలో మార్పులు జరగవు. ఏదైనా విషయాన్ని మనం తీసుకున్నాము, ఏదైనా మనకు నచ్చింది అనుకుంటే దాన్ని జీవితాంతం ఆచరించేటట్టయితేనే జీవితంలో మార్పనేది వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఓకే. దీని గురించి క్షుణ్ణంగా వివరిద్దాం. మనం మాట్లాడుకుందాము. పోల్చుకోవడం. ప్రపంచంలో అసలు ఈ పోల్చుకోవడం అనేది లేకుండా ఉండే వ్యక్తులనేది చాలా రేర్ 1% ఉండొచ్చు అంతే. ఒక్కోడి జీవితంలో తొంగి చూడడం అలవాటైపోయింది సొసైటీలో అందరికి. వాడికి మంచి జాబ్ వచ్చింది. వాడు కార్ తెచ్చుకున్నాడు. వాడు మంచి ఇల్లు కట్టుకున్నాడు. వాడు వెకేషన్స్‌కెళ్తున్నాడు. వాడు ట్రిప్స్‌కెళ్తున్నాడు. వాడి లైఫ్‌లో తొంగి చూసి వీడి ప్రశాంతతని పోగొట్టుకుంటుండు. మన దగ్గర ఏముందో దాన్ని ఫస్ట్ గుర్తించుకోవాలి. దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి. అలా గాకుండా వాడేం జేస్తుండు, వీడేం జేస్తుండు, అరె! నీది నువ్వు జూసుకో ఫస్టు. పక్కోడి లైఫ్‌లో తొంగి చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ప్రపంచంలో అందరి దగ్గర ఉంది. ఒక్కరి దగ్గరని గాదు. నేను చూసినంత వరకు మన దగ్గర చాలా మట్టుకు పక్కోళ్ళ జీవితంలో తొంగి చూడడం అనేది ఆనవాయితీగా వచ్చిపోయింది. సొసైటీలో అదొక అలవాటుగా మారిపోయింది. వీడి ప్రశాంతతని వీడెలా పోగొట్టుకుంటుండంటే వాడి లైఫ్‌లో ఏం జరుగుతుందో నా లైఫ్‌లో జరగట్లేదనే ఒక చిన్న ఈ ఉంటది గదా! ఈ విషయాల వల్ల ఇట్లా జరిగిపోతుంది. ఇంకా రెండోకటి, ఎవరో ఏమనుకుంటారని జెప్పేసి పనులు ఆపడతారు. సొసైటీ ఇప్పుడు ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సొసైటీ ఏమనుకుంటుంది? నలుగురు ఏమనుకుంటారు? నా చుట్టాలేమనుకుంటారు? నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? ఇలా నిజం చెప్పాలంటే టాలెంట్ చాలా మందిలో ఉంటది. ఏదో ఏదో సాధించాలి, ఏదో కొత్తగా చేయాలనేది చాలా మందికుంటది మనలో. కానీ ఎవరో ఏమనుకుంటారు? నలుగురు ఏమనుకుంటారు? సమాజం ఏమనుకుంటదని ఈ విషయాలు పట్టుకొని వాడి టాలెంట్‌ని వాడు తొక్కేస్తా ఉంటాడు. ఎవ్వరు ఏమనుకోరు. ఎందుకనుకుంటారు? మనమేమన్నా మర్డర్‌లు చేస్తున్నామా? రేపులు చేస్తున్నామా? లేదు గదా! నీకు నచ్చిన పనిని నువ్వు జేసుకుంటున్నావు. అరే! మనిషికి ప్రశాంతత ఉండాలనుకుంటే, మనకు నచ్చిన పని మనం జేసుకోవాలి. ఎవరో ఏమో అనుకుంటారని జెప్పేసి ఆగిపోతే, కొన్ని రోజులయిన తర్వాత, కొన్ని సంవత్సరాలయిన తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సొస్తది. పదే పదే తెలుసుకోవాల్సొస్తది. అరే! నేను నా టైమ్ పీరియడ్‌లో నేనిది జేయాలనుకున్నాను. ఎవరో ఏమనుకుంటారని పట్టించుకోకుండా నేనది స్టార్ట్ జేసుంటే, నా లైఫ్‌లో అద్భుతంగా ఉంటుండే. నచ్చిన పని జేసి డబ్బులొస్తుందా? అసలు ఇక్కడ సంతోషమొస్తుంది. నచ్చిన పని మనం జేస్తున్నామంటే, నచ్చిన పని జేసేసి కోట్లు సంపాదించాలని ఎక్కడ లేదు. నచ్చిన పని జేస్తే సాటిస్ఫాక్షనొస్తది. ఇప్పుడు మనకు నచ్చని పనిలో వెళ్లి రూ. 1,00,000 జీతం తీసుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే నీకు నచ్చిన పని జేసుకుంటా నెలకు 20,000, 30,000 సంపాదిస్తే అద్భుతం. అది నిజమైన ఆనందం. నిజమైన మనశ్శాంతి. అది వదిలేసుకొని ఎవరో ఏదో అనుకుంటారని జెప్పేసి, ఆ సొసైటీ రూపొందించిన నియమాల్లో పడిపోయి, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడి, నచ్చినా, నచ్చకపోయినా పోయి జాబ్‌లో దూరడం, చేయడం. జాబ్ తప్పని నేను అనట్లేదిక్కడ. నీకు నచ్చకపోతే అది చేస్తూనే వేరే స్కిల్స్ అనేది నేర్చుకోమని నేను జెప్తున్నాను. ఇంకొకటి మనీ. ఇది మధ్య తరగతి ఇప్పుడు చెప్పిన 4 విషయాలన్నిటికి జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా చాలా ముఖ్యమైనవే. కానీ ఈ మూడో పాయింట్ ఉంది గదా! ఎట్టి పరిస్థితుల్లో గూడంగా ప్రతిరోజు, ప్రతి నెల నీకెంత అవసరమో డబ్బు సంపాదించాలన్నది. ముఖ్యంగా ఇది మధ్య తరగతి కుటుంబంలో మనలాంటి వాళ్ళకు చాలా ముఖ్యంగా ఆచరించాల్సిన విషయం ఇది. దీని గురించి ఒకటికి 100 సార్లు ఆలోచించినా తప్పులేదు. ఎందుకంటే కొంతమంది మైండ్ సెట్ ఇట్లా ఉంటుంది. సడెన్‌గా ఒక 10,00,000 వచ్చినాయనుకోండి రిలాక్స్ అయిపోదాం అనుకుంటాం. ఇంక రిలాక్స్ అయిపోయి కొన్ని రోజులు ఏదో పిచ్చి పిచ్చి ప్లాన్‌లేస్తా ఉంటారు. గుర్తుపెట్టుకోండి మన దగ్గర 10,00,000 ఉన్నా, 50,00,000 ఉన్నా, ₹1,00,00,000 ప్రతి నెల నీ ఖర్చులు ఎంతుంటాయో,
ప్రతి నెల నీకు సర్వైవల్ అంటే ఒక 30,000, 50,000 నెల ఖర్చులుంటాయి గదా! దానిని ప్రతి నెల ఎట్టి పరిస్థితులలోనూ సంపాదించుకోవాలి. అంటే ఇది హార్డ్ మనీ అని నేను చెప్పట్లేదు. పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకుంటావా? నీకు నచ్చిన పనిని చేస్తూ దాంట్లోకెళ్ళి మనీ జనరేట్ చేసుకుంటావా అనేది మన సొంత టాలెంట్ మీద ఆధారపడి ఉంటది. మన స్కిల్స్ మీద ఉంటది. ఇది ఏందంటే నేను చెప్పాల్సింది ఇక్కడ ఇప్పుడు అనుకోనో, అనుకోకపోయినానో చాలా మంది నచ్చని జాబ్‌లలో ఇరుక్కుపోయి ఉన్నారు. వీళ్ళందరూ నిజానికి ఇలాంటి వీడియోస్ ఇష్టంగా చూసేది వాళ్ళే అయ్యుండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. ఏ పని చేస్తుండ్రో అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. అలాంటి వాళ్ళు సడెన్‌గా ఇప్పుడున్న జాబులు వదిలేసుకొని ఆహ్, వేరే ఏదేదో ఎక్స్‌పెరిమెంట్ చేయమని నేను ఇక్కడ చెప్పట్లేదు. మీరున్న జాబ్ చేస్తూనే మనకు ఇష్టం లేకున్నా పర్లేదు. ఆ జాబ్ చేస్తూనే వేరే కొత్త స్కిల్స్ నేర్చుకోమని నేను చెప్తున్నాను ఇక్కడ. ఖచ్చితంగా ఉంటాయి. చాలా ఉంటాయి. కొత్త స్కిల్స్ నేర్చుకొని ఆహ్, నిజం చెప్పాలంటే 1, 2 మంత్స్‌లోనే రిజల్ట్స్ రాకపోవచ్చు. కానీ 1-3 ఇయర్స్‌లో ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కొత్తగా స్కిల్స్ ఏమన్నా మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటే, దాని ద్వారా మనీ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మనం నచ్చిన పని చేసుకోవచ్చు. నచ్చని పనిలో చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మనశ్శాంతి ఉండాలంటే, ఒకడి కింద జాబ్ చేసి మనశ్శాంతి లేదా కొంతమంది సో కాల్డ్ అంటారు కదా! ఇది చాలా మంది అడిక్ట్ అయిపోయారు ఈ మధ్యల. ఇది స్పిరిచువాలిటీ లేదంటే హ్మ్. ఓకే. స్పిరిచువాలిటీ రిలేటెడ్ వీడియోస్ చాలా చూస్తా ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ సఫర్ ఫీల్ అవుతుండ్రు. జాబ్ నచ్చట్లేదు. దీంతో పాటు మనీ చాలా తక్కువొస్తుంది. అలాగే ఫ్యామిలీ టెన్షన్స్ భార్య పిల్లలతోటి ప్రెషర్స్ ఇవన్నీ వాళ్ళకు బాగా ఉండేసరికి ఈ ఆధ్యాత్మికత వైపు బాగా మొగ్గు చూపుతున్నారు. నేను రీసెంట్‌గా చూస్తా ఉంటే ఈ ఆధ్యాత్మికత అనేది బాగా అట్రాక్ట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇదొక పెద్ద ట్రాప్ లాంటిది. దీని గురించి స్పెషల్‌గా ఒక్క వీడియో కాదు 10 వీడియోలు కూడా చేయొచ్చు. కానీ నిజం చెప్పాలంటే దీని గురించి తర్వాత చెప్తాను వీడియోని. బట్ మన దగ్గర ఇప్పుడు ఆర్థికంగా కొద్దిగంత ఫ్రీడమ్ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో గూడంగా నేనిక్కడ ఒక కోట్ చెప్పగలుగుతాను. ఏదంటే, మనిషి బ్రతకడానికి శ్వాస ఎంత ముఖ్యమైందో, అలాగే మనిషి సమాజంలో బ్రతకడానికి డబ్బు అంతే ముఖ్యమైంది. సో, ఇప్పుడు చేస్తున్న పనిని మనం స్కిప్ జేయాల్సిన అవసరం లేదు. బట్ కొత్త స్కిల్స్ మీద 100% ఫోకస్ జేయాల్సిందే. టైం వేస్ట్ జేయకుండా, ఆ దొరికిన కాస్త టైంని గూడంగా ఎంటర్‌టైన్‌మెంట్‌కి తీసుకోకుండా, ఒక 2, 3 సంవత్సరాలు కష్టపడి కొత్త స్కిల్ నేర్చుకుంటే ఎవడికి తెలుసు? ఆ స్కిల్స్ నేర్చుకున్న దాంట్లోంచే నువ్వు అనుకోలేనంత ఎక్కువ డబ్బు కూడా సంపాదించొచ్చు. అప్పుడు ఈ తొక్కలో జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడి కింద నుండి సలాం కొట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఒకసారి ఖచ్చితంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఓకే. 4ది ఆరోగ్యం. ఇదంటే చాలా మంది ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు తెలీదు. కొన్ని సంవత్సరాల క్రితం నాకు కూడా తెలీదు. అంటే యవ్వనంలో ఉండేసరికి ఆహ్, ఫుడ్ పైన అసలు ఒక పట్టుండదు. అడ్డగోలుగా తినేయడము, లేట్ నైట్ నిద్రలు పాడు చేసుకోవడము, హెల్త్ పట్టించుకోకపోవడము, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చాలా చేస్తాం. కాకపోతే ఒక వయసొచ్చిన తర్వాత నీ దగ్గర డబ్బులున్నా పనికిరావు. నీ ఆరోగ్యం ఎంత పద్ధతిగా ఉంది, ఎంత చేతిలో ఉందని. అండ్ ఫుడ్‌ని గూడంగా అన్‌లిమిటెడ్‌గా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. అడ్డగోలుగా ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. ఇది కు అంటే ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కొక్క పీరియడ్‌లో ఖచ్చితంగా ఇది అర్థమైపోతుంది. కాకపోతే నేను కొన్ని వీడియోలను చూస్తా ఉంటే, ఈ ఇన్‌స్టాలో ఎస్పెషల్లీ ఆ ఫుడ్ రిలేటెడ్ ఏదైతే కొన్ని వీడియోస్ చూసినాను నేను. ఒక పూరి ఎక్స్‌ట్రా ఇస్తున్నానని జెప్పేసి పొద్దుగాల కుప్పలు కుప్పలుగా క్యూ కట్టిపోయి నిలబడ్డ పరిస్థితులలో ఉన్నారు. ఒక్క పూరి కోసము వందల మంది లైన్‌లో నిలబడిపోయారు. అంటే జనరల్‌గా పూరి 3 ఇచ్చారు ప్లేట్‌కు. అలాంటిది ఒక్క పూరి ఎక్కువ ఆఫర్ చేసేసరికి కుప్పలు కుప్పలుగా అక్కడ మార్నింగ్ నిలబడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఒక పూరి కోసం అంతమంది ఒక వీడియో వల్ల. ఒకసారి ఆలోచించుకోండి. అలాంటి స్థితిలో ఉంటే మారాల్సిన అవసరం ఉంది. మన బాడీకి మనకి ఎంత అవసరమో అంత తింటే సరిపోతుంది. ఇది మనం మాటల ద్వారా చెప్పడం ద్వారా ఎవరు రియలైజ్ అవ్వరు. వాళ్ళంతకు వాళ్ళు రియలైజ్ కావాల్సిన సందర్భం వస్తుంది. బట్ తిండి కూడా కంట్రోల్ చేసుకోవాలని నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు. వాళ్ళంతకు వాళ్ళు రియలైజ్ అవ్వచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే డైలీ ఒక యాక్టివిటీ అనేది ఖచ్చితంగా లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. టైం దొరికితే రన్నింగా, క్రికెటా, వాకింగా అట్‌లీస్ట్ వాకింగ్. నేనేం పెద్ద పెద్ద జిమ్‌లకి ఏమి వెళ్ళట్లేదు. దీని గురించి కూడా సెపరేట్ చేస్తాను. వాకింగ్ అన్నది నా లైఫ్‌లో నేను 2 ఇయర్స్ బ్యాకే నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని స్కిప్ చేయట్లేదు. మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ఓకే. నేను చెప్పాలనుకుంటుంది ఈ వీడియోలో ఇంతే. మనిషి ప్రశాంతంగా ఉండాలంటే ఈ 4 విషయాల గురించి ఖచ్చితంగా సంపూర్ణంగా అర్థం చేసుకోండి. జీవితంలో ప్రశాంతత రావాలంటే గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలే తీసి అర్థం చేసుకొని వాటిని ఆచరించాలి. ఆచరిస్తే తప్ప మార్పు రాదు.
ఏదో వీడియో చూసినామా, స్కిప్ చేసినామా, వెళ్ళిపోయినామంటే జీవితంలో ఎప్పుడు రాదు. బట్ కొన్ని సంవత్సరాలు వెళ్ళినాక రిగ్రెట్ ఫీల్ కావాల్సి వస్తది. దీన్ని ఎంత తొందరగా అర్థం చేసుకొని దాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మనలో ఒక తెలియని మార్పొస్తది. మార్పంటే పోయి ఏదో యుద్ధాలు చేస్తామని గాదు. చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతామని నేను చెప్తున్నాను. ఓకే. ఇంతసేపు చూసినందుకు థాంక్ యూ సో మచ్. వీలైతే నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్.